మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించలేదు. ఏ మాత్రం కూల్ అయిందో అనుకునేసరికి ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతో మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉంటున్నారు. ఇక తాజాగా మంచు మనోజ్ మరోసారి నార్సింగిలోని పోలీసులను ఆశ్రయించారు. తన ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన ఇంట్లోని కాస్ట్లీ వస్తువులను తన అన్న మంచు విష్ణు దొంగలించాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జల్పల్లిలో ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని తన ఫిర్యాదుల్లో పేర్కొన్నాడు. తన ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకుని వెళ్లారని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోని కార్లు విష్ణు ఆఫీస్లో దొరికాయని చెప్పారు. కొంతమంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి ప్రవేశించినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కొన్ని వస్తువులను పగలగొట్టి ధ్వంసం కూడా చేశారని కూడా పోలీసులకు చెప్పారు. తన కూతురు బర్త్డే కొరకు నేను రాజస్థాన్కి వెళ్ళగా నా సోదరుడు నా ఇల్లుని ధ్వంసం చేశాడని మంచు మనోజ్ పోలీసులు ఎదుట వాపోయారు. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. మంచు విష్ణుపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మంచు మనోజ్ నార్సింగి పోలీసులకు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మరోసారి మంచు ఫ్యామిలీ రచ్చ వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు ఇంత వివాదాలు గతేడాది చివరి నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు మంచు మనోజ్ తన అన్నపై తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి న్యూసెన్స్లు చేయొద్దని ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. కూర్చొని కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కొన్ని రోజులుగా సద్దుమణిగాయని అందరూ భావిస్తున్న తరుణంలో మరోసారి మంచు మనోజ్ తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం మరోసారి మంచు ఇంత గొడవలు వార్తల్లో నిలిచాయని చెప్పాలి. నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలామంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా. నా రూమ్లన్నీ పగలగొట్టి నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి, సో అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు వేసారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ అదే రోజు ఎప్పుడైతే పగలగొట్టారో అక్కడ నా పాత కారు, ఒక 10 years old కారు, ఆ కారు, నా వైఫ్ కారు, వాళ్ళ నాన్నగారు కొన్ని ఇచ్చిన కారు, రెండు మా ఇంట్లోనే ఉన్నింది. అవి రెండు టో చేసుకొని తీసుకొచ్చి రోడ్లో వదిలేశారు. నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఉన్న కారు దొంగతనం చేసుకొని నేరుగా వెళ్ళి అది విష్ణు ఇంట్లో పార్క్ చేయడం, విష్ణు వెనకాల కారులో వచ్చి దిగి ఆ కారు తీసుకెళ్ళడం. మళ్ళీ ఇంకా ఆ రాత్రిని మా వాళ్ళు భయపడుతున్నారంటే అప్పుడు నేను జల్లపల్లిలో కూడా మా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ఇవన్నీ చేశారండి. అండ్ ఆల్ వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఐ బీ ప్రజెంటింగ్ ఇట్. నేనే జరిగింది వాస్తవం. ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్. ఆ నైట్ వచ్చి ఆ కారు దొంగతనం చేసుకుని వెళ్ళారు. మా డ్రైవర్లు, సెక్యూరిటీలు ఆ ఇంట్లో ఉండగా బయటకు వచ్చి సీక్రెట్గా ఒక కాలనీ లోపలికి వచ్చి దొంగతనం చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. నేను ఇమీడియట్గా సిఐ గారికి జైపూర్ నుంచి ఫోన్ చేశారు, ఇలా దొంగతనం జరిగింది, న్యాయం చేయండి సార్ అంటే విత్ ఇన్ 6-7 hours విష్ణు ఇంట్లో చూశారు.